హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ బ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. నేను ఇప్పుడు గుంబాజ్ దర్వాజా బీదర్ కోటలో ఉన్నాను. సో ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. ఈ కోటను 1347 సంవత్సరంలో, క్రీస్తు శకం 1347 సంవత్సరంలో సుల్తాన్ అహ్మద్ షా బహమనీ అనే బహమనీ రాజు కట్టించారు. దీనిలో రంగీన్ మహల్, గగన్ మహల్, ఇంకా చూడదగ్గ చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది బీదర్ కోటలో రంగీన్ మహల్. అంటే ఇక్కడ బహమనీ సుల్తాన్లు పరిపాలించారు. బహమనీ సుల్తాన్ల పట్టాభిషేకం ఇక్కడ జరిగేదనమాట. పట్టాభిషేకం అంటే మనకి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేస్తాడు కదా, చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఆ కాలంలో సుల్తాన్లు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు. దీన్నే రంగీన్ మహల్ అంటారు. ఫ్రెండ్స్, ఇది బీదర్ కోటలో హజార్ కోటరీ అంటారు. అంటే హజార్ అంటే 1000. ఒక 1000 మందిని ఇక్కడ జైల్లో ఉంచేవాళ్ళు. అంటే ఇక ప్రిజన్ మాదిరి అనమాట. ఇది చూడండి, ఈ లోపలంతా జైల్లో ఖైదీలను ఉంచేవాళ్ళు. ఎంత చీకటిగా ఉందో చూడండి గది. ఈ జైల్లో బంధించేవాళ్ళు. టర్కిష్ మహల్ అంటే రాజప్రాసాదము, అంతఃపురం ఇక్కడ ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజప్రాసాదంలో ఈ ఉద్యానవనం చూడండి, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ.
ఇది బీదర్ ఓల్డ్ ఫోర్ట్. బీదర్ కోటలో 2 భాగాలు ఉన్నాయి. అందులో మొదటిది కొత్తది, ఇది ఓల్డ్ ఫోర్ట్ అన్నమాట. ఆ ఫోర్ట్ కన్నా ముందు ఇది కట్టించారు. అయితే చాలా వరకు గోడలు పడిపోయి మొండి గోడలు కనిపిస్తున్నాయి. తఖ్త్ మహల్ అంటారు, అంటే పురాతన నీటి క్యారేజ్ వ్యవస్థ ఇందులో ఉంది. నౌబత్ ఖానా. చాలా వరకు గోడలన్నీ పడిపోయి మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. గోడలు కూలిపోయి మొండి గోడలు కనిపిస్తున్న ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇది ఒకసారి గమనించండి. ఇది బీదర్ కోటలో ఢిల్లీ దర్వాజా అంటారు, కానీ దర్వాజా మొత్తం కూలిపోయింది. ఇది బీదర్ ఫోర్ట్ లో ఒక చిన్న టనల్, చిన్న సొరంగ మార్గం. ఇది బీదర్ కోటలో ఒక చిన్న ఫిరంగి. ఇది ఎలా ఆపరేట్ చేస్తారని చెప్తాను. మందుగుండు తీసుకొని దీని లోపల ఉంచుతారు. దాని తర్వాత ఇది ఉంది కదా, ఇది తీసుకొని ఇట్లా ప్రెస్ చేయాలి, అప్పుడు గుండు సర్రని దూసుకొని పోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.